అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగరాణి. ఈరోజు చెప్పుకునేటువంటి టాపిక్ ఏంటంటే గుణింతములు, గుర్తులు, అలాగే ఒత్తులు, గుర్తులు. అయితే ముందు క్లాసులో ఏం చెప్పుకున్నామంటే తెలుగు వర్ణమాలలో అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు, అచ్చుల విభాగములు, హల్లుల విభాగములు, వర్గ వర్గాక్షరాలు ఇవన్నీ కూడా కొన్ని చర్చించాం. అంటే అచ్చులంటే ఆ నుండి అమ్మ వరకు, హల్లులు కా నుండి బండిరా వరకు, ఉభయాక్షరాలు సున్నా రసున విసర్గ, అచ్చులలో కూడా విభాగములు ఏంటి అవి హ్రస్వములు, దీర్ఘములు, నెక్స్ట్ వక్రములు, వక్రతమములు. హల్లులు వచ్చేసి చాలా కొన్ని చెప్పుకోవడం జరిగింది. ఏ అక్షరాలని, హల్లుల్లో ఉన్నటువంటి అక్షరాలను కానివ్వండి, అచ్చులో ఉన్న అక్షరాలను కానీ ఏ విధంగా ఉపయోగించాము, ఎలా విభజించాము, ఎలా ఉచ్చరించాము, వాటి యొక్క ఉచ్చారణ ఎలా ఉంది, మనము ఏ విధంగా చెప్పుకున్నామో అక్షరాల యొక్క కూర్పు ఎలా ఉంది ఏంటి అనేది అవన్నీ ముందు క్లాస్లో చర్చించాము. మళ్ళీ వాటి గురించి చర్చిస్తే వీడియో అనేది చాలా లెంతీగా అవుతుంది కాబట్టి అవి ముందు క్లాసులు వింటూనే మనం తెలుసుకుంటూనే ఈ గుణింతాలు, గుర్తులు తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ గుణింతాలు, గుర్తులు ఏ విధంగా ఏర్పడతాయి అంటే ఇవన్నీ బేసిక్స్ అండి. వర్ణమాలలు ఇవన్నీ తెలిస్తేనే మనం ముందు రాయడానికైనా చదవడానికైనా. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి తెలుగు రాయడానికి రావటం లేదు, చదవడానికి రావటం లేదు. ఎందుకు? మన మాతృభాష తెలుగు, అప్రయత్నంగా నేర్చుకునే భాష, మనం ఎలాంటి ప్రయత్నం చేయకుండా వచ్చేటువంటి భాషని కానీ మాట్లాడడం వేరు, రాయడం వేరు. కాబట్టి అక్షరాలని మనం చదవడం వల్ల ఇవి అన్నీ మూలాలు, బేసిక్స్ నేర్చుకోవడం వల్లనే మనకి ఏ అక్షరాన్ని ఎలా చదువుతాము, వాటి ఉచ్చారణ ఏంటి, దీర్ఘాలు, నెక్స్ట్ ఇవన్నీ మనకి అర్థమవుతాయి అన్నట్టు. ఇప్పుడు చాలామంది 10th క్లాస్ స్టూడెంట్స్ అయినా పెద్ద పెద్ద క్లాస్ స్టూడెంట్స్కి తెలుగు రాయడమే రావట్లేదు. బేసిక్స్ వర్ణమాలల అక్షరాలు కూడా స్పష్టంగా రాయడానికి రావటం లేదు అంటే వాళ్ళు లెర్నింగ్ అనేది కరెక్ట్ లేదు. లెర్నింగ్ స్కిల్స్ వాళ్ళు ఫస్ట్ బేసిక్స్ నుంచి ప్రాపర్ వేలో నేర్చుకోవడం లేదు. కాబట్టి వాటిని జస్ట్ వినడము, ఏదో అప్పటి మందం ఆ క్లాస్ మందం రాయడము, వదిలేయడం లాగా ఒక తేలికగా తీసుకోవడం వల్లనే ఇలా మనకి ప్రతి సబ్జెక్టు మీద బేసిక్స్ నుంచి నాలెడ్జ్ ఉంటే ఆటోమేటిక్గా మనము హైయర్ క్లాస్కి వెళ్ళిన కొద్దీ మనకి ప్రతి సబ్జెక్టు మీద గ్రిప్ ఉంటుంది. ఇక్కడ నేను మాత్రం చర్చించేది ఒకటి తెలుగు సబ్జెక్టే. గుణింతాలు, గుర్తులు. హల్లులు ఏమని చెప్పుకున్నాము? కా నుండి బండిరా వరకు ఉన్నటువంటి అక్షరాలన్నీ హల్లులు అనే చెప్పుకున్నాం. హల్లుల మీద అచ్చులు చేరితే గుణింతాలు ఏర్పడతాయి. మనం ఏమన్నాం ఫస్ట్? ఇప్పుడు గుణింతాలు, గుర్తుల గురించి మాట్లాడుతున్నాం. ఈ గుణింతాలు అనేటివి ఏ విధంగా ఏర్పడతాయి అంటే హల్లు అక్షరాల మీద అచ్చు అక్షరాలు చేరినప్పుడు గుణింతాలుగా ఏర్పడటం జరుగుతుంది. నేను ఫస్ట్ క్లాస్లో ఏం చెప్పానంటే అచ్చుల సహాయం లేకుండా మిగతా హల్లులు కానీ ఉభయాక్షరాలు కానీ ఏవి కూడా మనం ఉపయోగించడానికి లేదు. అచ్చుల సహాయం తప్పకుండా ఉంటుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. హల్లుల మీద అచ్చులు అనేటివి చేరినట్లయితే గుణింతములు ఏర్పడతాయి. అయితే హల్లుల మీద చేరే అచ్చులు గుర్తులుగా మారుతాయి. మరి ఈ హల్లుల మీద చేరినటువంటి అచ్చులు అనేటివి ఏ విధంగా మారుతాయి? గుర్తులుగా, సింబల్స్గా మారుతాయి. కొన్ని సింబల్స్ గుర్తులు ఉంటాయి, చిహ్నాలు అలా మారుతాయి. ఆ ఒక్కొక్క గుర్తుకి మరి అలా ఏర్పడినటువంటి ఆ సింబల్స్కి, ఆ గుర్తులకి కొన్ని పేర్లు ఉంటాయి. ఆ పేర్లని మనం ఇక్కడ పట్టికిచ్చారు, కానీ నేను బోర్డు మీద రాసి చూపించటం లేదు. కాబట్టి నేను చదువుతాను, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇవి ఎందుకంటే బేసిక్స్ మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. హల్లక్షరాలు ఏంటి? మనకి కా నుండి బండిరా వరకు. ఇక్కడ పొల్లక్షరంతో తీసుకున్నటువంటి కాని తీసుకోవడం జరిగింది. కు అంటే ఇది పొల్లుతో కూడినటువంటి అక్షరం. ఈ కు అనే అక్షరం మీద హల్లు మీద అచ్చు చేరడం. కు అనేది హల్లక్షరము కా. దీని మీద అచ్చక్షరం ఏంటి? అచ్చు అక్షరం ఆ నుండి అమ్మాహ వరకు ఉన్నటువంటి అక్షరాలను అచ్చులు అంటాం. మొదటి అక్షరం అయినటువంటి అచ్చు ఆ చేరుతుంది. దాని మీద వచ్చి చేరడం వల్ల ఎలాంటి గుర్తు ఏర్పడుతుంది? గుణింతపు గుర్తు పేరేంటి? తలకట్టు. తలకట్టు అనే ఒక గుర్తు ఏర్పడుతుంది, దాని పేరే తలకట్టు. ఇవి కొన్ని సింబల్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. దానికి ఉన్నటువంటి ఆ గుర్తుకు పేరు తలకట్టు. మరి
పొల్లక్షరం హల్లక్షరం మీద అచ్చు చేరడం వలన ఒక గుర్తు ఏర్పడింది. ఆ గుర్తుకి గల పేరు తలకట్టు అని. ఆ తలకట్టుతో రాసినటువంటి అక్షరం ఏంటి? కా. మనకి హల్లక్షరాలలో ఉన్నటువంటి కా. సెకండ్ నెక్స్ట్ ఇలా తలకట్టు దీర్ఘము గుడి, గుడి దీర్ఘము, కొమ్ము, కొమ్ము దీర్ఘము, రుత్వము, రుత్వ దీర్ఘము, యత్వం, ఏత్వం, ఏత్వ దీర్ఘము, ఐత్వం, ఓత్వం, ఓత్వ దీర్ఘము, ఔత్వం, సున్నా, విసర్గ. మనకి గుణింతపు గుర్తులు ఏ విధంగా ఏర్పడినవి? ఈ గుణింతపు గుర్తులని మనము ఎటువంటి పేర్లు ఉన్నాయి? గుణింతపు గుర్తులు కొన్ని సింబల్స్ చిహ్నాలుగా ఏర్పడినవి కాబట్టి వాటికి అలా ఒక్కో దానికి ఒక్కో పేరు ఉంటుంది. తలకట్టు తెలుసు మీకు. దీర్ఘము గుడి, గుడి దీర్ఘము, కొమ్ము, కొమ్ము దీర్ఘము, రుత్వము, రుత్వ దీర్ఘము, ఏత్వం, ఏత్వ దీర్ఘము, ఐత్వం, ఓత్వం, ఓత్వము, ఔత్వం, సున్నా, విసర్గ. ఇక్కడ సున్నా విసర్గ అనే గుణింతాలుగా పరిగణించబడవు. సున్నా విసర్గతో కూడిన అక్షరాలకి వీటిని మనం గుణింతాలుగా పరిగణించబడవు. సో ఇక్కడ గుణింతాలు, గుణింతపు గుర్తులు నేర్చుకున్నాం. గుణింతాలు అనేటివి ఏ విధంగా ఏర్పడుతున్నాయి? హల్లక్షరం మీద అచ్చక్షరం అనేది చేరినట్లయితే మనకి గుణింతాలు ఏర్పడతాయి. కొన్ని ఈ గుణింతాలుగా ఏర్పడిన వాటికి కొన్ని గుర్తులు ఏర్పడతాయి. ఆ గుర్తులకి కొన్ని పేర్లు ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కో పేరు. ఆ గుర్తులను బట్టి మనము గుణింతపు గుర్తును బట్టి గుణింతాలుగా మనం రాయడం జరుగుతుంది. హల్లులు వచ్చేసి కా నుండి బండిరా వరకు ఉన్న అక్షరాలన్నింటినీ మనం రాయడానికి, గుణింతాలుగా రాయడానికి గుర్తులను ఉపయోగించి మనం గుణింతములు రాస్తాం. వీటిని గుణింతపు గుర్తులు అని చెప్పుకుంటాం. ఆ గుణింతపు గుర్తులు ఏంటి? తలకట్టు దీర్ఘము గుడి, గుడి దీర్ఘము, కొమ్ము, కొమ్ము దీర్ఘము, రుత్వము, రుత్వ దీర్ఘము, యత్వము, ఏత్వ దీర్ఘము, ఓత్వము, ఓత్వ దీర్ఘము, ఐత్వము, సున్నా, విసర్గ. ఇలా మనము చెప్పుకోవడం జరుగుతుంది. ఈ గుణింతాలంటే కా నుండి బండిరా వరకు ఇవన్నీ సేమ్ అదే విధంగా మనము కాకు దీర్ఘమిస్తే కా, కా గుడిస్తే కీ, కా గుడి దీర్ఘమిస్తే కీ, కా కొమ్మిస్తే కు, కా కొమ్ము దీర్ఘమిస్తే కు, కా కృత్వమిస్తే క్రూ, కా కృత్వ దీర్ఘమిస్తే క్రూ, కా కేత్వమిస్తే కే, కా కేత్వ దీర్ఘమిస్తే కే, కా కైత్యమిస్తే కై, కా కోత్వమిస్తే కో, కా కోత్వ దీర్ఘమిస్తే కో, కా కౌత్వమిస్తే కౌ, కాకు సున్నా పెడితే కం, కాకు 2 సున్నాలు పెడితే కహ. ఇలా మనము గుణింతాలు అనేటివి రాయడం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు గుణింతములు గుర్తులు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఒత్తులు గుర్తులు, ఇవి కూడా ఒత్తులు. హల్లక్షరము, హల్లుకి గల ఒత్తు. హల్లులు ఏంటి? కా నుండి బండిరా వరకు ఉన్నటువంటి అక్షరాలకే గుణింతములు ఉంటాయి. అలాగే ఒత్తులు కూడా ఉంటాయి. కాకి కావత్తు, గాకి గావత్తు,